హాయ్, వెల్కమ్ టు PythonLife. ఈరోజు టాపిక్ చెప్పుకునే ముందు ప్రీవియస్ టాపిక్స్ రికార్డ్ చేసుకుందాం. ప్రీవియస్ టాపిక్స్లో జిఎస్ఎం అండ్ డిఈసిటి అంటే నేర్చుకున్నాం. జిఎస్ఎం అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అండ్ డిఈసి అంటే డిజిటల్ ఎన్హాన్స్డ్ కోడ్లెస్ ట్రాన్స్మిషన్. అండ్ డిజిటల్ ఎన్హాన్స్డ్ అనే అది కోడ్లెస్ అని ఎందుకు అంటామంటే దట్ అది వైర్ వితౌట్ కనెక్షన్, వైర్ని కనెక్షన్ లేకుండా కొంచెం డిస్టెన్స్లో మాట్లాడవచ్చు అనమాట. సో దీనిలో జిఎస్ఎంలో డిఈసిలో సేమ్ ఉండేటివి ఏంటి అంటే విఎల్ఆర్, హెచ్ఎల్ఆర్, హెచ్డిబి, విడిబి అంటే విజిటర్ లొకేషన్ రిజిస్టర్, హోమ్ లొకేషన్ రిజిస్టర్. అండ్ దీంట్లో వచ్చేసరికి అంటే డిఈసిలో వచ్చేసరికి డేటాబేసెస్ ఉంటాయి అన్నమాట. డేటాబేసెస్ ఎట్లా ఉంటాయంటే లైక్ దాంట్లో ఎట్లయితే హోమ్ లొకేషన్కి విజిటర్ లొకేషన్కి ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అట్లా ఉంటాయి అనమాట. హోమ్ డేటాబేస్, విజిటర్ డేటాబేస్ అని చెప్పి విడిబి అండ్ హెచ్డిబి అని చెప్పేసి ఉంటాయి. సో అవి నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సో ఈ క్లాస్లో ఏం నేర్చుకుందామంటే వైర్లెస్ ల్యాన్ అంటే ఏంటి, అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హడూప్ నెట్వర్క్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హడూప్ నెట్వర్క్స్. సో వాటి మధ్య డిఫరెన్స్ ఏందో కూడా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్, డబ్ల్యూఏఎల్ఎన్ఎస్. సో దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది డబ్ల్యూఎల్ఏఎన్ది ఫుల్ ఫామ్ అనేది వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. ఈ wireless computers networks that use high frequency radio waves instead of cables for connecting the devices within a limited area forming LAN. అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఎలా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కేబుల్స్ అంటే ఒక నెంబర్ ఆఫ్ డివైజెస్ని కేబుల్స్తో కాకుండా హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్తో కనెక్ట్ చేయడాన్ని ఈ డబ్ల్యూఎల్ఏఎన్ అంటాం అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 3-4 కంప్యూటర్స్ని వైర్స్తో కాకుండా హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ తోటి కనెక్ట్ చేయడం అనమాట. యూజర్ కనెక్టెడ్ బై వైర్లెస్ ల్యాన్స్ కెన్ మూవ్ అరౌండ్ విత్ ఇన్ దిస్ లిమిటెడ్ ఏరియా సచ్ as హోమ్, స్కూల్, క్యాంపస్, ఆఫీస్ బిల్డింగ్, రైల్వే ప్లాట్ఫామ్ ఎక్సెట్రా. అంటే ఈ లోకల్ ఏరియా నెట్వర్క్లో కనెక్ట్ అయిన వైర్లెస్ డివైసెస్ అన్నీ మూవ్ అవుతాయి అనమాట. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి లిమిటెడ్ ఏరియా అంటే లైక్ ఈ సర్కిల్లో మాత్రమే, అంటే ఒక పీరియడ్ డయామీటర్ ఉంటుంది అనమాట. డయామీటర్ లోపల మాత్రమే మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ మూవ్ అవుతాయి అనమాట. అది దాటి వెళ్ళిపోయిందంటే డిస్కనెక్ట్ అయిపోతాయి. మోస్ట్ WLANs ఆర్ బేస్డ్ అపాన్ ద స్టాండర్డ్ IEEE 802.11 స్టాండర్డ్ ఆర్ వైఫై. సో వైఫై ఆర్ IEEE 802.11 యొక్క ప్రోటోకాల్స్ అవి యూజ్ చేసుకొని ఈ WLAN అనేది పనిచేస్తుంది అనమాట మెయిన్గా. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ వచ్చేసరికి WLANస్ది ది ప్రొవైడ్ క్లటర్ ఫ్రీ హోమ్స్, ఆఫీసెస్ అండ్ అదర్ నెట్వర్క్ ప్లేసెస్. క్లటర్ ఫ్రీ అంటే ఫ్రీగా ఉంటుంది అనమాట ప్లేస్ అనేది, బిగుతుగా కొంచెం చిందరబందరంగా ఉంటుంది అనమాట. లైక్ మన వైర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ నుంచి అక్కడ ఒక వైర్, ఇక్కడ నుంచి ఇక్కడ వైర్, ఆ వైర్స్ అన్ని క్లమ్జీగా అయిపోతుంది కదా మొత్తం. అట్లా కాకుండా చూసుకుంటుంది అనమాట అది. The LAN are scalable in nature, that is devices may be added or removed from the network at greater ease than wide LANs. అంటే వైడ్ ల్యాన్స్లో మనం ఒక డివైస్ తీసేయాలంటే వైర్స్ తీసేయడం కానీ, వైర్స్ కట్ చేయడం కానీ, ఒకవేళ డివైస్ యాడ్ చేయాలంటే వైర్స్ కేబుల్స్ వేయాలి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు వైర్ కావాలి, దాన్ని కనెక్ట్ చేయాలి. ఒకవేళ వైర్ కట్ అయితే దానికి కావాల్సిన మెయింటెనెన్స్ అది ఉంటుంది. బట్ వైర్లెస్లో అది ఏముండదు కదా, అదొక బెనిఫిట్ అనమాట. The system is portable within the network coverage. Access to the network is not bounded by the length of the cables. సో దీంట్లో పోర్టబుల్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అనమాట. సో నెట్వర్క్ కవరేజ్కి పోర్టబుల్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ కేబుల్స్ యొక్క లెంత్ అనేది అవసరం లేదనమాట. లైక్ అంటే మనం సపోజ్ మీ సిస్టమ్ ఇక్కడ ఉందనుకోండి, లైక్ ఒక సిస్టమ్ ఒక ప్లేస్లో ఉంది, మీకు విండో ఇక్కడ ఉందనుకోండి, విండో ఇక్కడ ఉంది. సో విండో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నారు మీరు, లైక్ ఏదైనా ఫోన్ మాట్లాడుకుంటూ ఇక్కడ వచ్చారనుకోండి, లేదు అంటే ఈ సిస్టమ్ యొక్క మౌస్ పట్టుకొని ఇక్కడ రావచ్చు మీరు, అదే వైర్లెస్ ఉన్నప్పుడు. సో విండో కోసం రావాలనుకున్నప్పుడు ఈ డెస్క్టాప్ అనుకోండి, లైక్ ఒక డెస్క్టాప్ అనుకోండి, డెస్క్టాప్ తీసుకొని ఇక్కడ రావడం కుదరదు, అదే ల్యాప్టాప్ తీసుకొని రావచ్చు అనమాట. సో ఇది అబౌట్ అడ్వాంటేజెస్ అబౌట్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ అనమాట. Installation and setup are much easier than wired counterparts. So
దీని యొక్క ఇన్‌స్టాలేషన్ అనేది ఈజీ ఉంటది. వైర్డ్ కనెక్టర్ పోర్ట్స్ అంటే వైర్డ్ యొక్క యూజ్ చేయాలంటే వైర్స్ ఫిట్ చేయడం గానీ, దాని కనెక్షన్ అనేది కరెక్ట్ ఉందా లేదా, పిన్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయా, కనెక్షన్ అయ్యేటప్పుడు ఎక్కడైతే జాయింటింగ్స్ ఉంటదో అక్కడ కరెక్ట్‌గా కనెక్ట్ అయిందా లేకపోతే ఏమైనా చిన్న చిన్న పార్ట్స్ మిస్ అయ్యాయని చెప్పి చూసుకోవాల్సొస్తది. ఇక్కడ ప్రాబ్లమ్ ఉండదనమాట వైర్‌లెస్ ల్యాన్స్‌లో. ద ఎక్విప్‌మెంట్ అండ్ సెటప్ కాస్ట్ ఆర్ రిడ్యూస్డ్. అండ్ కాస్ట్ అంటే లైక్ వైర్స్‌ది గానీ, లేకపోతే ఇన్సర్ట్ చేసే పోర్ట్స్ కావాలి దీనికి సెపరేట్‌గా. ఆ పోర్ట్స్ యొక్క కాస్ట్ అనేది తగ్గిపోతది. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, సిన్స్ రేడియో వేవ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్స్, ద సిగ్నల్స్ ఆర్ నాయిసర్ విత్ మోర్ ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ నియర్ బై సిస్టమ్స్. సో దీనిలో కొంచెం ఇంటర్ఫియరెన్స్ అనేది ఎక్కువ ఉంటదనమాట. రేడియో వేవ్స్ యూజ్ చేసాం కాబట్టి. గ్రేటర్ కేర్ ఈస్ నీడెడ్ ఫర్ ఎన్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్. సో దీని లోపల ఫిజికల్ పాత్ ఉన్నది కాబట్టి డాటా అనేది రూమ్ మొత్తంలో అంటే ఒక ఏరియా మొత్తంలో వెళ్తది. అదే ఇప్పుడు వైర్డ్ అనుకోండి. ఇప్పుడు ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఏబికి, బికి మధ్యలో ఒక డెడికేటెడ్ పాత్ ఉంది వైర్డ్ కమ్యూనికేషన్‌లో. అంటే వైర్డ్ లోకల్ ఏరియా నెట్వర్క్స్‌లో వైర్ ఉంది కాబట్టి సిగ్నల్ ఓన్లీ వైర్ త్రూ వెళ్తది. సో ఇక్కడ డాటా హ్యాకింగ్ అంటే డాటా లీకేజ్ అనేది ఎక్కువ మ్యాక్స్ ఉండదనమాట. బట్ ఇక్కడ వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ కాబట్టి లైక్ ఇక్కడ ఏ ఉందనుకోండి. ఇక్కడ బి ఉంది. ఈ మధ్యలో సి ఉండొచ్చు, డి ఉండొచ్చు, సంథింగ్ ఏమన్నా ఉండొచ్చు. బట్ ఇది వైర్‌లెస్ కాబట్టి బ్లూటూత్ కనెక్టర్స్ ఆర్ వైఫై తోటి కనెక్ట్ లేకపోతే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడెళ్ళాలి. లేదు అంటే ఆ సిగ్నల్స్ అయితే ఇక్కడ దీని నుంచి ఎక్కడంటే అక్కడ వెళ్తాయి కదా! సో ఇక్కడ నుంచి బికి వెళ్ళాలి అన్నప్పుడు డాటా మధ్యలో ఎవరైనా హ్యాకింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే ఇది నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉంది అనుకోండి. నెట్వర్క్ టవర్‌కి వెళ్ళేసి తర్వాత మళ్ళీ బికొస్తది. ఈ మధ్యలో ఎవరైనా హ్యాకింగ్ చేయడానికి వీలుంటది కాబట్టి అక్కడ ఎన్క్రిప్షన్ అవసరం ఉంటది. సో దీనికోసం కొంచెం డాటా అండ్ కొంచెం ఎఫర్ట్స్ కావాలన్నమాట. అదొక డిసడ్వాంటేజ్. ఆల్సో దే ఆర్ మోర్ ప్రోన్ టు ఎర్రర్స్. సో ఎర్రర్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏ నుంచి బికెళ్తుంది. ఎట్ ఎ టైమ్ డి నుంచి సంథింగ్ ఈ ఉందనుకోండి ఇక్కడ. ఈకి కూడా వెళ్తుందనుకో లేకపోతే బి1 ఉందనుకోండి. ఏ నుంచి బికెళ్తున్నప్పుడు మధ్యలో బి1 ఉంది. బి1 అనేది సికి డాటా సెండ్ చేస్తుందనుకోండి. ఇక్కడ ఇంటర్ఫియరెన్స్ అయితే వస్తది. అప్పుడు కొన్ని ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటది. సో దే రిక్వైర్ గ్రేటర్ బ్యాండ్‌విడ్త్ దాన్ ద వైడ్ ల్యాన్స్. సో వైడ్‌కి కావాల్సిన దీనికొకున్న బ్యాండ్‌విడ్త్ కన్నా దీనికి బ్యాండ్‌విడ్త్ అనేది ఎక్కువ కావాలన్నమాట. సో దానివల్ల ఆ బ్యాండ్‌విడ్త్ వల్ల అది సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఎక్కువుండి డాటా యొక్క లాస్ అనేది తగ్గుతదన్నమాట. డబ్ల్యూలాన్స్ ఆర్ స్లోవర్ దాన్ వైర్ ల్యాన్స్. సో వైడ్ కన్నా ఇది కొంచెం స్లోగా ఎళ్తాయన్నమాట. డాటా ట్రాన్స్‌మిషన్ అనేది స్లో అవుతది. నెక్స్ట్ దీని లోపట డబ్ల్యూఎల్ఎన్స్ అనేవి స్టాండర్డ్ బై IEEE 802.12 అంటే IEEE 802.11కి సంబంధించిన వరకు ఈ డబ్ల్యూలాన్స్ అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్‌ని ఈ స్టాండర్డ్ యూజ్ చేసుకొని అంటే ఇలా ఈ IEEE ప్రోటోకాల్స్ లాంటివి యూజ్ చేసుకొని 2 టైప్స్‌గా డివైడ్ చేయొచ్చు. బేసిక్‌గా 2 మోడ్స్ ఉంటాయి దాంట్లో. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మోడ్ అండ్ హడూప్ మోడ్ అని ఉంటాయి. సో ఇవి రెండిటి గురించి చూద్దాం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? హడూప్ అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్ అంటే సింపుల్ ఏంటి అంటే మొబైల్ డివైసెస్ ఆర్ క్లయింట్స్ కనెక్టెడ్ టు అన్ యాక్సెస్ పాయింట్ దట్ ఇన్ టర్న్ connects via a bridge to the LAN or internet. The client transmits from the frames to other clients via the AP. AP అంటే యాక్సెస్ పాయింట్. సో ఇక్కడ ఏంది అని అంటే మొబైల్ డివైసెస్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇక్కడ లైక్ ఇది ఒక ఏ అనుకోండి. ఇది ఒక టాబ్లెట్ ఏ అనుకోండి. మనకి అది టాబ్లెట్స్ అనమాట. ఇది ల్యాప్టాప్ అనుకోండి. ఇది బి అనుకోండి. సో ఏ, బి ఇక్కడ ఇది ఉందా? ఏదో ఒక టోపాలజీ లైక్ ఇది బస్ టోపాలజీ లాగా ఉంది కదా! అంటే ఒక రోడ్ ఉంది. అక్కడ పక్క ఇక్కడ పక్క ఉంది కాబట్టి బస్ టోపాలజీ అనుకుందాం. సో ఈ మీడియం గుండా ఈ డాటా అనేది ట్రాన్స్మిషన్ అవుతుంది. సో ఈ మీడియంకి యాక్సెస్ పాయింట్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది. యాక్సెస్ పాయింట్‌కి ఈ డివైసెస్ కనెక్ట్ ఉంది. సో ఈ డివైసెస్ అనేవి యాక్సెస్ పాయింట్‌కి ఇక్కడ కనెక్ట్ అయినాయి. ఈ డివైసెస్ అనేవి ఇక్కడ కనెక్ట్ అయి ఉంది. సో ఏ అనేది బికి డాటా ట్రాన్స్మిషన్ చేయాలంటే ఈ యాక్సెస్ పాయింట్‌కి పంపించి దీన్ని ఈ లైక్ మీడియంని చెక్ చేసుకొని ఏ యాక్సెస్ పాయింట్‌లో మనకు కావాల్సిన డివైస్ యొక్క అడ్రస్ ఉందో చెక్ చేసుకొని ఆ పాత్ గుండా ఈ బికి వచ్చేస్తదనమాట. ఇట్లా వచ్చేసి ఇక్కడ డాటా వస్తది. ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనమాట. దీని లోపట యాక్సెస్ పాయింట్ అనేది అవసరం అనమాట. యాక్సెస్ పాయింట్ త్రూ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. మీడియంని గాని, డాటా ట్రాన్స్మిషన్ గాని. ఒకవేళ ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే సంథింగ్ ఈ 2 డివైసెస్ మధ్యలో ట్రాన్స్మిషన్ కావాలన్నా ఈ యాక్సెస్ పాయింటే కావాలి. సో ట్రాన్స్మిషన్ కావాలంటే పక్కా యాక్సెస్ పాయింట్ కావాలి ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మోడ్‌లో. సో దీనికి ఒక డెడికేటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది అవసరం ఉంటది. యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇష్టం వచ్చినట్టు కనెక్ట్ చేస్తా అంటే కుదరదనమాట. పక్కా 100% ఈ టైప్‌లో ఉండాలనమాట.
లైక్ ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్ లైక్ దట్. ఇది యాక్సెస్ పాయింట్ యూజ్ చేసుకొని చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్. కానీ హెడోక్ మాత్రం ఏం చేస్తుందంటే క్లయింట్స్ ట్రాన్స్మిట్ ఫ్రేమ్ డైరెక్ట్లీ టు ఈచ్ అదర్ ఇన్ టు పీర్ ఫ్యాషన్. సో దీనిలో ఏంటి అంటే ఇక్కడ యాక్సెస్ పాయింట్ అని ఉండదు హెడోక్ మోడ్లో. సో డేటా అనేది ఇక్కడ నుంచైనా ఎక్కడికి ఈజీగా వెళ్ళిపోతుంది అట్లా. సో ఇక్కడ ఏంది యాక్సెస్ పాయింట్ త్రూనే మాత్రం వెళ్ళాలి, బట్ ఇక్కడ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడి నుంచైనా ఎక్కడికి డేటా అనేది ట్రాన్స్మిషన్ అవుతుంది. ఇది హెడేక్ మోడ్. సో ఈ రెండు అబౌట్ WLAN. సో హెడేక్ మోడ్ గురించి ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్లో చూద్దాం. అక్కడ ఇంకొంచెం లెంతీగా టాపిక్ చెప్పుకోవాల్సి వస్తుంది, అక్కడ చూద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి IEEE 802.11 గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. దాని ప్రోటోకాల్స్ ఏంది, అది ఎందుకు యూజ్ చేస్తాం, దాని యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి అని చూద్దాం. మెయిన్గా ప్రోటోకాల్స్ అనేవి ఎక్కువ ఏముండవు, ఆర్కిటెక్చర్ అనేది చూద్దాం. అందరికీ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.